ఆదివారం అతిథి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్నేహలత మురళి గారు, మీరు సింగిల్గానే కాకుండా మీకు ఒక బృందం కూడా ఉంది కదా. ఈ 1 అవర్ జానపదం ప్రోగ్రామ్ని మరింత పండుగ వాతావరణంలో తీర్చిదిద్దడానికి ఆ బృందం ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. వారిని ఒకసారి పరిచయం చేసుకుందాం. నా పేరు లింగా శ్రీనివాస్ అండి. కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి వచ్చాను. అమ్మగారి దగ్గర గత 4 సంవత్సరాలుగా వాయిద్యకారునిగా మరియు గాయకునిగా పనిచేస్తూ తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల శాఖలో PhD చేస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు జి నరసింహకుమార్. మేడం గారి ప్రోగ్రాం చూసి ఎలాగైనా సరే అమ్మగారి దగ్గర నేను పాడాలి అనే తపంతో మేడం గారి దగ్గర మళ్ళీ వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఆవిడ దగ్గర అవకాశం సంపాదించాను. నా పేరు అవనీలత. డోలకు వాయిస్తాను, ప్లస్ గాయనిగా కూడా పాడుతూ ఉంటాను. నా పేరు వైదేహి అండి. స్నేహలత గారి దగ్గర ఒక 7-8 ఇయర్స్ నుంచి ఉంటున్నానండి అక్కయ్య దగ్గర. నమస్కారం అండి. నా పేరు AR గీత. నేను ఆంధ్ర బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను స్నేహలత మురళి గారి బృందంలో గాయనిగా కోలాటం ఆడిస్తూ ఉంటాను. నా పేరు బూరుగుల సత్యదేవ్. నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. నేను స్నేహలత గారి మురళి గారి దగ్గర దాదాపు 9 సంవత్సరాల నుంచి కీబోర్డ్ ప్లేయర్గా పనిచేస్తున్నాను. నమస్తే అండి. నా పేరు భూమేష్. గత 4 సంవత్సరాల నుంచి మేడం దగ్గర వర్క్ చేస్తున్నాను. చూసారు కదండి, ఇవాళ మనల్ని జానపద ప్రపంచంలో విహరింప చేయడానికి ఒక్కరు కాదు, ఇంతమంది కళాకారులు మన స్టూడియోకి వచ్చారు. మనకి జానపదాన్ని వినిపించడమే కాదు, చూపించడానికి ఇవాళ వీరందరూ ఇక్కడికి వచ్చారు. సో ఎలా చూపిస్తారో మనం స్నేహలత మురళి గారిని అడిగి తెలుసుకుందాం. అంటే స్టేజ్ మీద వేదిక మీదే ఉంటాము. వేదిక మీద ఎంతవరకు చూపించాలో చూపిస్తూ ఏ పాటకి ఏ పాత్ర ఎంత అవసరమో ఆ పాత్రలో ఒదిగిపోతూ ఉంటాం. మాకు ఇప్పుడు చూడాలని ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వారందరూ కూడా పెళ్లి గెటప్లో ఉన్నారు. కొన్ని పెళ్లి పాటలతో మనం మొదలెడదాం. ఆ తర్వాత కొన్ని జానపదాలు, చాటల పాటలు, దంపుళ్ళ పాటలు, జానపదాల్లో అనేకం ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీల పాటలు కుదవలేనివన్నీ ఉన్నాయి. మొట్టమొదటిగా పెళ్ళిళ్ళు ఎలా మొదలవుతాయి అంటే దంపుళ్ళ పాటలతో మొదలవుతాయి. అప్పటి పెళ్లి సంబరాలను ఇప్పుడు చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సువి 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 అని చూసుతును దంచెదరోలలా, ఆహస్రతును దంచెదరోలలా. సువి 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 అని చూసుతును దంచెదరోలలా, ఆహస్రతును దంచెదరోలలా. ఆహుం 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 ఆహుం. వరదలు మనసులు కొందెండ చేసేటో వలపులు దంచెదరోలలా, ఆహా వలపులు దంచెదరోలలా. వరదలు మనసులు కొందెండ చేసేటో వలపులు దంచెదరోలలా, ఆహా వలపులు దంచెదరోలలా. కనుచూపుల నిడు జోకళ్ళతో కన్నీళ్లు దంచెదరోలలా, ఆహా కన్నీళ్లు దంచెదరోలలా. కనుచూపుల నిడు జోకళ్ళతో కన్నీళ్లు దంచెదరోలలా, ఆహా కన్నీళ్లు దంచెదరోలలా. సువి 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 అని చూసుతును దంచెదరోలలా, ఆహస్రతును దంచెదరోలలా. ఆహుం 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 ఆహుం. సువ్వి సువ్వి రామచంద్ర సువ్వి సువ్వి కీర్తి సాంద్ర సువ్వి సీతమ్మ మాకు శుభములిమ్మ. సువ్వి సువ్వి రామచంద్ర సువ్వి సువ్వి కీర్తి సాంద్ర సువ్వి సీతమ్మ మాకు శుభములిమ్మ. సువ్వి అసువ్వి అసువ్వి అసూరి
మోదమున పెండ్లి పీట మీద శ్రీరాము సరస ఆది లక్ష్మి అయిన సీతమ్మను నిలిపిరి. మోదమున పెండ్లి పీట మీద శ్రీరాము సరస ఆది లక్ష్మి అయిన సీతమ్మను నిలిపిరి. వాటమైన కుందనపు మేటి కుందె అందు నిలిపి ఘాటమైన పసిడిరో కళ్ళు పట్టుగా సువ్వి ఆ సువ్వి ఆ సువ్వి ఆ సువ్వి. నిండైన తెలుగుతనం ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా మాకు చూపించేశారు. మొన్న ఉగాది జరుపుకున్నాం కాదు, ఇవాళ అసలు సిసలు ఉగాది జరుపుకుంటున్న ఫీలింగ్ కల్పించారు ఈ పాటతో. పెళ్ళిళ్ళలో ఇలాంటి పెర్ఫార్మెన్సెస్, ఇంత అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్ ఇస్తున్నప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుంది? చాలా బాగుందండి. ఎక్కడా కూడా ఎందుకు ఈ కార్యక్రమం పెట్టించుకున్నామని ఎవరూ బాధపడలేదు. పెళ్ళి అనేసరికి అన్ని వర్గాల వాళ్ళు వస్తారు. యువకులు వచ్చి కూర్చుంటారు, పాత తరం వాళ్ళు ముసలమ్మలు వచ్చి కూర్చుంటారు, ఒక 3 తరాలు వచ్చి కూర్చుంటారు. పెళ్ళి అనగానే 3 తరాలని ఆనందింపచేయాలి. యువకులకి కొంచెం అసంతృప్తిగా ఉంటుందేమో అని మేము కొత్తల్లో అనుకునేవాళ్ళం. ఏం లేదు, వాళ్ళు కూడా కోలాటం పిలిస్తే వస్తారు. మంచి ఎన్ఆర్ఐ, అమెరికాలో చదువుకున్న బీటెక్ చదువుకున్న అబ్బాయిలు కూడా పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళు కోలాటాలు ఆడడం, ఆంటీ ఆంటీ అని మాతో కలిసిపోవడం చాలా ఆనందంగా ఉంది అని. కొన్ని చోట్ల అయితే డీజే పెట్టించుకొని డీజే ఉందన్న సంగతి కూడా మర్చిపోయి కోలాటంలో వాళ్ళ తన్మయం అయిపోయి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. యువత ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటుంది కదా, సో వాళ్ళు ఇప్పుడు పాశ్చాత్య సంగీతంలో మునిగిపోయి ఇలాంటి పాటలు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్న స్టేజ్ లో ఖచ్చితంగా యువత నుంచి ఎంకరేజ్మెంట్ ఖచ్చితంగా ఈ జానపదాలకు ఉంటుందని మనం అనుకోవాలి. అది ఈ సాంగ్ విన్నాక, ఈ జానపదం విన్నాక ఎంకరేజ్మెంట్ ఉండదు అంటే అది మనం నమ్మలేం. ప్రతి ఒక్కరూ ఈ సాంగ్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంటారో చెప్పలేం. అలాగే పెళ్లి సంబరాలను నిండుగా చేయడానికి ఇంకా ఏమేం పాటలు పాడుతుంటారు? ఈ దంపుళ్ళు మొదలయ్యాక నెమ్మదిగా అమలక్కలు దీంట్లోకి వస్తారు. సో స్టేజ్ వై ఒక్కొక్క స్టేజ్ అమలక్కలు వస్తారు. పెళ్లిలో ఎలాంటి వాళ్ళు వస్తుంటారో అదొక పాట. సొమ్ముల మీద పాట ఉంది. ఓకే, సో ప్రతి స్టేజ్ ని బావగారి మీద పాట ఉంది, వదిన గారి పాట ఉంది, అండ్ వియపురాల పాట ఉంది. వియపురాలు అలుగుతుంది, అమ్మగారిని మళ్ళీ ఇది చేసే పాట ఉంది, అత్తగారి మీద పాటలు ఉన్నాయి, భోజనాల పాటలు ఉన్నాయి. పెళ్లిళ్ళల్లో ఏదో ఒక వరుస కలుపుకొని ఆడబడుచులు అంటూ వచ్చేస్తారు. వచ్చేసి మాకు కూడా కట్నాలు కానుకలు ఇవ్వమని చాలామంది ఆడబడుచులు అడుగుతూ ఉంటారు పెళ్లిళ్ళల్లో. దానికి సంబంధించింది అనమాట. మిమ్ములను సొమ్ములు మేమడగలేదు, మీరు మాకు చాలా నగలు పెట్టలేదు. మిమ్ములను సొమ్ములు మేమడగలేదు, మీరు మాకు చాలా నగలు పెట్టలేదు. మిమ్ములను సొమ్ములు మేమడగలేదు, మీరు మాకు చాలా నగలు పెట్టలేదు. గాజులు కెంపులు మురడీల గొలుసులు బెంగుళూరు వడ్డాణం కావాలండి. గాజులు కెంపులు మురడీల గొలుసులు బెంగుళూరు వడ్డాణం కావాలండి. చంద్రహారం కాసుల పేరు కావాలండి. కంటెలు మీరు మాకు ఎన్నో ఇవ్వాలండి. చంద్రహారం కాసుల పేరు కావాలండి. కంటెలు మీరు మాకు ఎన్నో ఇవ్వాలండి. మిమ్ములను సొమ్ములు మేమడగలేదు, మీరు మాకు చాలా నగలు పెట్టలేదు. మిమ్ములను సొమ్ములు మేమడగలేదు, మీరు మాకు చాలా నగలు పెట్టలేదు. రవ్వలు చెక్కిన బంగారు జడ చేయించండి, రవ్వలు చెక్కిన కెంపుల జడ చేయించండి. రవ్వలు చెక్కిన బంగారు జడ చేయించండి, బంగారు చెక్కిన కంగారు జడ వేయించండి. మిమ్ములను సొమ్ములు మేమడగలేదు, మీరు మాకు చాలా నగలు పెట్టలేదు. మిమ్ములను సొమ్ములు మేమడగలేదు, మీరు మాకు చాలా నగలు పెట్టలేదు. సొమ్ములు అడగలేదు అంటూనే అన్ని అడిగేశారు. అదే ఆ ఇంటి పెద్ద కూడా అలాగే అంటాడు. మీరు అడగలేదు అంటే చాలా అంటే అయ్యో ఇవి ఇంకా చిన్న, ఇది మీ పెళ్ళంతా తీరిక దొరికాక మా అన్నను ఇంకా మేము కోరికలు ఉన్నాయి అడిగి తీర్చుకుంటాము అని చెప్తాము. తీరా చేస్తే వీళ్ళు నిజమైన ఆడపడుచులు కారు, ఏదో వరుస కలుపుకొని వచ్చిన వారు అన్నమాట. ఓకే, కానీ మాకు మాత్రం మీరు చాలా సొమ్ములు ఇచ్చేశారు మీ పాటతో. రత్నాలు వజ్రాలు అన్నీ ఇచ్చేశారు.
ఓకే ఓకే. మీ అందరూ కూడా కలిసి కట్టుగా ఎంత కోఆపరేషన్ ఇస్తూ స్నేహలత మురళి గారికి చాలా చక్కగా ప్లే చేస్తున్నారు. అండ్ ఒక పండుగ సెలబ్రేషన్స్ వాతావరణం మాకు ఇవాళ స్టూడియోలో తెప్పించేశారు. ఆదివారం అతిథి కార్యక్రమంలో కాసేపు విరామం. Oh